ఈరోజు మనం ఒక వెజ్ సలాడ్ చూద్దాము. చాలా బాగుంటుంది. జనరల్‌గా మొలకలు మాత్రమే తినలేము అని చాలామంది అంటూ ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం ఈ మొలకలతో చేసినటువంటి ఈ వెజ్ సలాడ్ చాలా బాగుంటుంది. టేస్టీగా ఉంటుంది. ట్రై చేసి చూడండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో క్యారెట్ ముక్కలు, దోసకాయ ముక్కలు, టొమాటో ముక్కలు, అలాగే ఇలా మొలకలనమాట. అన్ని రకాల మొలకలు నేను వేస్తున్నాను. గోధుమలు, శనగలు, బొబ్బర్లు, బఠానీలు, మెంతులు, పెసలు అన్నీ అన్నమాట. ఈ అన్ని రకాల స్ప్రౌట్స్ మేము చేసుకోలేము, చాలా కష్టం అనుకునేవాళ్ళు ఇప్పుడు సూపర్ మార్కెట్స్‌లోని అన్ని రకాల స్ప్రౌట్స్ ఇలా అమ్ముతున్నారనమాట ఒక ప్యాకెట్స్‌లోని. అవి తీసుకొచ్చి చేసుకోవచ్చు. అవి కూడా హైజీనిక్‌గానే ఉంటాయి. ఇందులో నేను నానబెట్టి ఉడికించినటువంటి వేరుశనగ గుళ్ళు కూడా కొంచెం వేస్తున్నాను. నేను సాల్ట్ వేసి ఉడకబెట్టాను. అలాగే బంగాళదుంపలు, ఒక బంగాళదుంప, ఈ వేరుశనగ గుళ్ళు 2 కలిపేసి ఉడికించేస్తే కొంచెం చిన్న ఉప్పు వేసి ఈ ఒక బంగాళదుంప ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవచ్చు. ఉడికించిన బంగాళదుంప చాలా మంచిది. వేసుకుని తినొచ్చు. సలాడ్స్‌లోని యూజ్ చేసుకోవచ్చు. తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర స్ప్రింకిల్ చేసుకోవాలి. ఒక 10-15 చుక్కల నిమ్మరసం పిండుకొని, మిరియాల పొడి ఒక పావు స్పూను, చాట్ మసాలా పొడి ఒక పావు స్పూను వేసుకొని బాగా కలిపి సర్వ్ చేసుకోవాలి. ఈ పెప్పర్ తర్వాత చాట్ మసాలా ఈ 2 కూడాను జీర్ణశక్తిని పెంచుతుంది. ఈ సలాడ్‌కి మంచి టేస్ట్‌ని ఇస్తుంది. ఇందులో వేసిన వేరుశనగ గుళ్ళు మంచి బలాన్ని ఇస్తాయి. అలాగే ఉడకబెట్టడం వల్ల గ్యాస్ ఫామ్ అవ్వకుండా ఉంటుంది. ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.